పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేరిట ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని సన్నిధిలో వాక్యాన్ని ఈరోజు కొరకై మనం చదువుకుని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 33వ కీర్తన 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచుచున్నది. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కనుదృష్టి ఉంది. దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అనేది ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం. అసలు దేవుని యొక్క కనుదృష్టి ఎక్కువ ఆయన ఎవరి మీద తన కనుదృష్టి నిలుపుతాడు దేవుడు అంటే 2 విషయాలు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. అందులో మొదటిది ఏంటి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఈ భూమి మీద ఎక్కువ ఆయన ఎవరిని చూస్తూ ఉంటాడో, ఎవరి మీద ఆయన కనుదృష్టి నిలబడుతుంది, ఎవరి మీద నిలుస్తుంది, ఎవరిని ఎక్కువగా ఆయన వాళ్ళ వైపు చూడగలుగుతాడంటే ఆయన పట్ల ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారిపైన ఆయన కనుదృష్టి ఉంటుందంట. మనం అనుకుంటాం దేవుడు అందరినీ చూస్తాడు, అది కామన్. దేవుని కనుదృష్టి ప్రపంచమంతటా ఉన్నదని కూడా బైబిల్లో ఉంది. అది కామన్ విషయం. అది అంటే ప్రపంచమంతా దేవుని కళ్ళు చూస్తూనే ఉంటాయి, అది ఒక్క విషయం. అయితే అసలు దేవుని కనుదృష్టి ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది, ఎవరి మీద ఆయన దృష్టి నిలపడానికి ఇష్టపడతాడంటే ఎక్కువ ఎవరిని చూడడానికి ఇష్టపడతాడు దేవుడు అంటే ఆయన పట్ల భయభక్తులు గల వారిని. అంటే దేవుని పట్ల ఎవరైతే భయము కలిగి భక్తి కలిగి ఉంటారో, వారి యొక్క భక్తిలో భయం ఉంటుందో, భయముతో కూడిన భక్తి వారు చేయగలుగుతారో, అంటే దేవునికి భయపడి, మనుషులకి కాదు, పరిస్థితులకి కాదు, ఈ లోకానికి కాదు, లోకంలో జరిగే సంఘటనలకి కాదు, లోకంలో జరిగే సంభవాలకు భయపడడం కాదు, అవి జరగడానికి వెనక దేవుడు ఉన్నాడు కనుక మనం భయపడవలసిన జరిగిన వాటి కోసం కాదు, అవి జరిగించగలిగే దేవుడు ఒకడు ఉన్నాడు. అందుకే మన భయము ఆయన మీద ఉండాలి. ఆయనకు భయపడి మనం ఏదైనా చేయాలి, ఆయనకు భయపడి మనం బ్రతకాలి, ఆయనకు భయపడి మనం భక్తి చేయాలి. అందుకని మనుషుని బట్టి భక్తి చేయకూడదు, అది మనుషుల కోసం చేసే భక్తి అవుతుంది. అందుకే మన భక్తి భయముతో కూడిన భక్తి అయి ఉండాలి, అది కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. అది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి ఈరోజు. కనుక నీవు నిజంగా దేవుని పట్ల భయము భక్తి మనకు ఉన్నదా ఈ రోజుల్లో? ఆ భయం భక్తితోనే మనం భక్తి చేస్తున్నామా? అలా చేయకపోతే కనుక దేవుని కనుదృష్టి నీ మీద ఉండదు, నీ కుటుంబం మీద కూడా ఉండదు, నీ పిల్లల మీద కూడా ఉండదు. నీవు నిజంగా దేవుని మీద భయము భక్తి కలిగిన కుటుంబం అయితే ఆయన కనుదృష్టి ఎప్పుడు మీ మీద ఉంటుంది. దేవుని కనుదృష్టి ఎప్పుడు మన మీద ఉండే విధంగానే మనం ఉండాలి. ఆయన కనుదృష్టి మన మీద లేకపోతే మన పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఆయన మనల్ని ఎలా కాపాడతాడంటే కనుపాప వలె ఆయన మనల్ని కాపాడతాడంట. అంటే కనుపాప వలె ఆయన కాపాడాలంటే ఏం చేయాలి? ఆయన కనుదృష్టి మన మీద నుండి మళ్లించబడకూడదు. అప్పుడే కదా మనల్ని ఆయన కనుపాప వలె కాపాడగలిగేది. అలాంటి కనుదృష్టి ఆయన పట్ల భయము భక్తి కలిగిన వారి మీద ఉంటుంది. అందుకే నువ్వు దేవుని కనుదృష్టి నా మీద ఉండాలి అనుకుంటే ముందు ఇది మనలో కనబడాలి. భక్తిహీనత కాదు, భక్తి మనలో ఉండాలి. అది భయముతో కూడిన, భయము లేకపోతే కష్టం. ఎందుకంటే భయము లేని కూడా బజార్లో గుడ్డు పెట్టింది అన్నట్టుగా భయము లేని బజార్లోనే పెడుతుంది, భయం ఉన్నది బజార్లో పెట్టే పరిస్థితి ఉండదు. అందుకే భయభక్తులు కలిగిన వారు ఎక్కడ ఉండాలి అక్కడే ఉంటారు, ఎలా ఉండాలో అలా ఉంటారు, ఎలా భక్తికి జీవించాలో అలాగే జీవిస్తారు, వేరే ఉండరు. రెండో కారణం ఏంటంటే ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది అన్నాడు. భయం భక్తులు కలిగే వారి మీద ఉంటుంది, రెండోది ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద ఉంటుంది. ఎందుకంటే ప్రభువా అన్ని విషయాల్లో నీ కృప ఉంటే చాలు ప్రభువా అంటారు కదా. నాదేమీ లేదు యేసయ్య, నా గొప్పతనం ఏమీ లేదు, నా జ్ఞానము కాదు, నా తెలివితేటలు కాదు, నా ఏం కాదు, నీ కృపయే ప్రభువా అన్నట్టుగా ఆయన కృప కొరకు అన్ని విషయాల్లో దేవుని కృప కొరకు ఎదురు చూస్తారు వాళ్ళు. దేవుని కృప చూపిస్తే బాగున్ను, దేవుని కృప కలిగితే బాగున్ను, ఈ విషయంలో దేవుని కృప కలగాలి అని ఎవరైతే ప్రతి విషయంలో వాళ్ళ మీద కాకుండా దేవుని కృప కొరకు ఎదురు చూస్తారో కనిపెడతారో వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుందంట. కనుక ప్రతిరోజు మన జీవితాల్లో కూడా ఏదో మనం ఉన్న జ్ఞానాన్ని బట్టి కాకుండా, తెలివిని బట్టి కాకుండా, మనకున్న దాన్ని బట్టి కాకుండా దేవుని కృపే అన్నట్టుగా ప్రతి విషయం ఆయన కృప కొరకు మనం ఎదురు చూడగలిగితే ఆయన కనుదృష్టి అలాంటి వారి మీదే ఉంటుంది. అందుకే మనం భయభక్తులు కలిగి ఉంటే, కృప కొరకు కనిపెట్టుకోవడం అయితే ఆయన కనుదృష్టి ఎప్పుడు అలాంటి వారి మీద నిలుస్తుంది. వారు దేవుని దృష్టిలో క్షేమకరంగా ఉంటారు. మనకు కూడా అటు కృప దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా, నీ కనుదృష్టి ఎందు భయభక్తులు గారి వారి మీద, నీ కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద ఉంచి నడిపించి సహాయం చేయమని
యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.